Subscribe to our channel and press the bell icon for the latest updates. హరిహర వీరమల్లు సరికొత్త విడుదల తేదీని రేపు ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో విడుదల తేదీలు వచ్చాయి. ఎన్నోసార్లు వాయిదాలు పడింది. అభిమానులకు కూడా ఇదంతా చూసి అలవాటైపోయింది. కొంతమందికి విసుగొచ్చి సోషల్ మీడియాను చూడటమే మానేశారు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఈ చిత్రం 3 సార్లు వాయిదా పడింది. ముందుగా మార్చి 28న విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మే 28కి వాయిదా పడింది. పోనీ అప్పటికైనా ఈ సినిమా వస్తుందని అనుకుంటే అప్పటికి కూడా రాలేదు. జూన్ 12కి వాయిదా వేశారు. జూన్ 12న ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు. ఆ మేరకు ప్రమోషన్స్ పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో సహా అన్నీ ఫిక్స్ చేశారు. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. అంతా ఓకే అని అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. కారణం VFX వర్క్ ఇంకా పూర్తి అవ్వకపోవడమే. ఇప్పటికీ కూడా VFX వర్క్ పూర్తి అవ్వలేదు. ఈ సినిమాకి సంబంధించిన VFX వర్క్ మొత్తం ఇరాన్లో ఒక ప్రముఖ కంపెనీలో జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశ పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 4 రోజుల నుండి ఇజ్రాయెల్తో భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటూ ఉంది. VFX వర్క్ మొత్తం ఎప్పటికి డెలివరీ అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ సినిమా విడుదల తేదీని రేపు మరో సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ జూలై మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ వారంలో ట్రైలర్ వచ్చేస్తుందని ఆశించారు. కానీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో జూలై మొదటి వారానికి వాయిదా వేశారు. ఇక సినిమా జూలై 24న విడుదల చేయడానికి ఖరారు చేశారట. నిర్మాతలు జూలై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ససేమిరా ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూలై 24న విడుదల చేయాల్సి వస్తుంది. ఈ సినిమా విడుదలైన ఒక్క రోజు తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం కూడా విడుదల కాబోతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడేందుకు ఈ చిత్ర నిర్మాత నాగవంశీకి ఇష్టం లేదు. కానీ నెట్ఫ్లిక్స్ సంస్థ చెప్పిన డేట్స్కి రావాల్సిందే అని పట్టుపట్టడంతో జూలై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విడుదల తేదీ ప్రకటనకు సంబంధించిన వీడియోని సిద్ధం చేస్తున్నారు. మరో 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.